నా పేరు మొహమ్మద్ మజార్. నేను పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ నివాసిని. గత 7 సంవత్సరాల కింద బొందలగడ్డ క్రిస్టియన్ ముస్లిం సంబంధించిన బొందలగడ్డ ఏదైతే కబ్జాకు గురైందో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా సృష్టించిన రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు. ఈరోజు రేవంత్ అన్న సృష్టించిన హైడ్రా వల్లనే మేము రంగనాథ్ సార్ దగ్గర రీచ్ అయినాము. రంగనాథ్ సార్ గారికి మేము సమస్య చెప్పినాం. సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్, ఇది క్రిస్టియన్ ముస్లిం సంబంధించిన ల్యాండ్ సార్, దీని మీద కబ్జా కోర్లు దీని మీద కబ్జా చేసారు సార్ అని మేము చెప్తే రంగనాథ్ సార్ ఇమీడియట్లీ హైడ్రా టీంను పంపించి నిజాలు తెలుసుకున్న తర్వాత 2-3 రోజులలోనే రంగనాథ్ సార్ గారు అక్కడ విజిట్ చేసి ఆడ సమస్య మొత్తం తెలుసుకున్న తర్వాత తెల్లారి మరి డిమాలిష్ చేయడం జరిగింది. దీని నుంచి మేము క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ నుంచి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎవరైతే కబ్జా కోర్లు ఎవరైతే కబ్జా చేసిరో వాళ్లకు ఒక చెప్పదెబ్బ అనే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి హైడ్రా అనేది పేద ప్రజల కోసం ఉన్నది. మరి ఈ సోషల్ మీడియాలో ఎక్కడైతే గరీబుల ప్రాపర్టీ కూలగొడుతున్నా అని ఒక మెసేజ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారో, వాస్తవానికి ఇదంతా తప్పుడు సమాచారము, ఇది నిజం కాదు. ఒకవేళ ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, ఇలాంటి తప్పుకు అపోహాలు వద్దన్నా. ఎందుకంటే నిజాలు వాస్తవానికి మేము 7 సంవత్సరాల నుంచి పోరాటం చేసినాం అంటే దానికి కారణం నిజం ఉంది కాబట్టి ఈ రోజు నిజం గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వల్లనే నిజం గెలిచింది. ఏవి రంగనాథ్ సార్ గారికి చాలా కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.